ఇదిరా నేను తీసుకొచ్చిన మందు. మందా? ఏం మందురా ఇది? మందలహరి. మందలహరా? దేనికిరా ఇది? ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసి దీన్ని తాగారనుకో, గంట వరకు ఎవరికి కనిపించరు. మరి తాగినోడికి కనిపిస్తారా? అందరూ కనిపిస్తారు. అందరూ కనిపిస్తారా? మరి అయితే ఇప్పుడు బట్టలు ఉంచుకొని మంద అయితే బట్టలు మాత్రం కనిపిస్తాయి. అంటే ముకాబులా పాటలో ప్రభుదేవల అన్నమాట. కరెక్ట్. ఎక్కడదా నీకు ఇది? మన రామకృష్ణ బీచ్ కి స్విమ్మింగ్ వెళ్ళాను కదరా, మేము లైబ్రరీకి వెళ్ళినప్పుడు. అక్కడ స్వామీజీ గారు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద వచ్చి కొట్టుకుపోయారు. అయ్యో! అది చూసి గబుక్కు నేను నీటిలో దూకి ఆయన గడ్డం పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చేసాను. దాంతో నన్ను ఆయన మెచ్చుకొని మంది ఇచ్చేశారు. ఆహా, అలాగా. మరి ఏం చేస్తావురా దీంతో? ఇది తాగి లేడీస్ హాస్టల్లోకి వెళ్తా. అక్కడ బాత్రూమ్ లో అమ్మాయిలు ఎలా స్నానం చేస్తారో, బెడ్రూమ్ లో ఏ ఏ పోజుల్లో ఎలా పడుకుంటారో చూస్తా. అయితే తలా కాస్త తాగి మనం కలిసి వెళ్తారా? సారీ, నో షేర్ బిజినెస్. నోరు మూసుకొని బుద్ధిగా చదువుకోండి. అదేంటి మాస్టర్ మళ్ళీ అలా వచ్చి నిలబడిపోయారు? ఏం పడిపోలా, సడన్ చెకింగ్ వచ్చా. మీకు రాను రాను మరి అనుమానాలు ఎక్కువైపోతున్నాయి సార్. బతులోడి పీచే క్యా హై, బతులోడి పీచే క్యా హై, బతులోడి ఏ క్యా హై? కొబ్బరి నూనె సార్, మర్దనా చేస్తున్నాను తెచ్చుకున్నాను. నేను చెవిలో లిల్లీ పువ్వు పెట్టుకురాలా. ఇది కొబ్బరి నూనె అంటే నమ్మేయటానికి. ఇది మందని మాకు బాగా తెలుసు. చచ్చా, అది మంది ఏంటి సార్? కావాలంటే అసీసా చూడండి. ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత మందు కొబ్బరి నూనె సీసాల్లోనూ ఎండ్రిన్ డబ్బాల్లోనూ పోసుకు తాగుతున్నారని మాకు తెలుసు. ఇది మందో కాదో టెస్ట్ చేసి చెప్తా. సార్ సార్ అది కాదు సార్. అరే చూప్, బుద్ధిగా కూర్చొని చదువుకోండి. చూడండి, రేపటి నుంచి తలుపులు తెరిచే ఉంచండి. అరే బాణా, నువ్వు మాత్రం కాళ్ళు ముడుచుకుని ఆ మొల కూర్చో. అలాగే సార్. మేరీ గౌరీ, ఈ రోజు నీకు కనిపించకుండా, కన్ను అర్పకుండా నీ అందాలన్నీ చూసేస్తా. బెల్లం పక్కన బానే ఉంది. ఇదేంటి కనిపించేస్తాను? ఓహో, నాకు నేను కనిపిస్తాను కదూ. అవును, వంకాయ బాంబులాగా ఇది కూడా ఏదైనా ఫాల్స్ కాదు కదా. ఎందుకైనా మంచిది ఓసారి టెస్ట్ చేసుకుంటే పోలా. ఆ టాబర్ మ్యాన్ గాడు యోగి వేమన్ లాగా మనం టెస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు. వాడు ఇప్పుడు మనకు కనిపించినా భయపడకుండా కనిపించినట్టు నటించాలి. ఓకే, కమాన్ క్విక్. టైంకి వచ్చి బాటిల్ పట్టుకెళ్ళిపోయాడు. అబ్బా పోలేరా, ఆ వార్డెన్ గాడికి మందు పవర్ ఏంటో తెలియదు కాబట్టి వాసన చూసి పొద్దునే తెచ్చిచ్చేస్తాడు. ఇచ్చినప్పుడు కల్లారా వాసన చుట్టమేట్రా, తాగి మీ ముందుకే వచ్చాను. అదేంటి అలా పడిపోయావు? ఎవరు నా కుర్చీ లాగింది? ఎవరు లాగాడ్రా? అంత ఎక్కడే ఉన్నాక ఎవరు లేకుండా ఎలా జరిగింది? అది కుర్చీకి ఎవరు కాళ్ళు వచ్చాయంటే ఓరు కొడుతుంది. కాసేపు అలా బయట పోదామంటరా? ఎక్కడికి వెళ్తావు? ఆ టాపర్ మ్యాన్ గడు కుక్కల మీద పడి కరుస్తాడు. నన్ను టాపర్ మ్యాన్ అంటారా? ఎవరు నన్ను కొట్టింది? ఏంట్రా ఏదో గొడవలో ఒకటి కుర్చీ లాగానే ఒకటి కొట్టాడని. అమ్మనా పడక నా ముందే సిగరెట్ తాగుతా ఉంటారా నిన్ను? ఓ, నేను నీకు కనిపించను కదా, బట్టలు తొడుక్కున్న తర్వాత చెప్తా నీ పని. మళ్ళీ సిగరెట్ కలుస్తావేంట్రా? ఈ వాసన పీల్చి ఆ వాటన్ కాడ వచ్చానుకో, లేనిపోని గొడవలు. నా మాట విని ఆర్పేయి. నా కాలి మీద అంటిస్తా ఉంటారా రాస్కెల్ నిన్ను? అమ్మో, బతకుండా అయిపోయింది. మేరీ గౌరి పడుకుని పోతాము. కాపలా కాయమంటే గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటే చెప్తా నీ పని. ఇదేంటి, ఎవరో తన నెత్తిలా పడిపోయాను? ఎవరు? ఎవరది? ఇదేంటి
పాట వినపడుతుంది, మనసు కనపట్లేదు. ఎవరు ఎవరు? నేను కనిపించను రా, వినిపిస్తా. పూర్ణాయను దయ్యం లాగే ఉంది. దయ్యమే, చెట్టు దయ్యం, నాకేం భయం. చెట్టు దయ్యం, నాకేం దయ్యం, నాకేం భయం. అబద్ధ దయ్యమా, ఇక్కడ ఉన్నావా? చెట్టు మీద దయ్యం, నాకేం భయం. 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 ఒళ్ళిరిగిపోయింది, చంపేశావు కదా. నాకేం భయం. బట్టలు వేసుకుని తర్వాత చెప్తాను ఈ సంగతి. చెట్టు మీద దయ్యం, నాకేం భయం. చెట్టు మీద దయ్యం, నాకేం భయం. చెట్టు మీద దయ్యం, నాకేం భయం. చెట్టు మీద ఎల్లు, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా. అదేం బాడిరా బాబు, కుష్టు, బొల్లి, గజ్జి, తామర, పంకసు, దేశంలో ఉన్న సర్వ రోగాలన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి కదా దర్శన. ఏంటి అలా షాక్ అయిపోయావు? మాట వినిపించి మనిషి కనిపించట్లేదనా? ఏమైంది మేడం? ఇంకా డౌట్ లేదు, వీళ్ళందరికీ నేను కనిపించాను. వారి కళ్యాణం